మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు సెలవిస్తున్న మాట, నీ మధ్య ఆయన ఉన్నాడు, ఆయన నీ మధ్య శక్తిమంతుడుగా ఉన్నాడు, నిన్ను రక్షించేవాడుగా ఉన్నాడని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతటి కష్టం అనుభవిస్తున్నావో దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఎంత వేదన అనుభవిస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. ఏ వ్యాధిలో ఉన్నావో, ఏ కన్నీటితో ఉన్నావో దేవుడు నీ మధ్యనే ఉన్నాడు. ప్రభు సెలవిస్తున్నాడు ఈ మాట, నా కుమారుడా, నా కుమార్తె, నేను నీ మధ్య ఉన్నాను. నీ కన్నీటిని తుడిచే రక్షకునిగా నీ మధ్య ఉన్నాను. నీవు పడుతున్న వేదన నుంచి తప్పించే శక్తిమంతుడుగా నేను నీ మధ్య ఉంటున్నాను. భయపడకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తున్న ప్రకారము మనం గమనించినట్లయితే ఎంతమంది మనకు సహాయం చేయకపోయినా దేవుడు ఒక్కడు మన మధ్యలో ఉంటే అదే గొప్ప సహాయం. కాబట్టి మీ సమస్యలలో, మీ రోగంలో దేవుడు ఉన్నాడని సెలవిస్తున్నాడు, మీ మధ్యలో ఉన్నాడని సెలవిస్తున్నాడు. శక్తిమంతునిగా, రక్షకునిగా ఉన్నాడని సెలవిస్తున్నాడు. శక్తిమంతునిగా నీ బాధను, నీ కష్టాన్ని, నీ వేదనను తీసేసి నిన్ను రక్షించడానికి రక్షకునిగా నీ మధ్యలో నివసించే ఆ యేసయ్యను స్తుతించు, ఘనపరచు, మహిమపరచు. ఈ సమయంలో నీవు కూడా ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, నాతో ఉన్న దేవుడా నీకు వందనాలయ్యా అని చెప్పు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు నాయన. తండ్రి, నీ బిడ్డలమైన మేము బాధపడుతున్నప్పుడు, దిగులు పడుతున్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు మా మధ్య శక్తిమంతుడుగా, మా మధ్య రక్షకునిగా నీవు ఉన్నామని సెలవిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని నాన్న తండ్రి, మా ఆపదలలో నుంచి నీవు శక్తిమంతుడిగా ఉండి రక్షించమని, నీవు నాన్న తండ్రి మమ్మల్ని ఒక రక్షకునిగా నీలో నడిపించి రక్షించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.